ఈ ఫిల్టర్ నీళ్ళు తాగుతా అంటే బొత్తుబ్బబట్టే గొంతు తడుంటలేదా ఆరి ఆరి సచ్చతట్టే ఉన్నా కదా ఏమే నా నీళ్ళే నీళ్లు తాగితాయే సచ్చతట్టున్నా నేను నీళ్ళేవే నిన్న తెమ్మన్నావు కదా కొన్ని తెచ్చిన నిండ తెమ్మంటే నిండ తెచ్చేదాన్ని పంచులేసుడు బాగా అలవాటైంది నీకు గొంత ఆడుతుందన్నావు కదా తడుపుకో మళ్ళా బొత్తుగుతాందంటావు నీ అవ్వ గొంతు తడుపుకుంటే సరిపోతుందా అనే దూపారద్దా నీ దూపారానంటే ఈ చెంబడేం సరిపోతాయి చెరువు కాడివో చెరువు కట్ట కూడా నా ఒంటికి పోతాడు నీళ్ళు ఆడడానికి పోతాడు అనే ఎడకరాలు బాగా అవుతాడా నీకు ఈ మధ్యలో బాగైతే కొన్ని తీసుకోరాదు పుణ్యానికి అయితా పైసలేమొద్దు ఇక నీ దగ్గరనే తీసుకోవాలి అయినా అవి తీసుకుంటే వచ్చేటి అనే నా దగ్గర తీసుకోకపోతే బయట కొనుకొచ్చుకపో గీ ఎడకరాలే అద్దనేది నీళ్ళేపో తెత్తగాని నువ్వు ముందు మార్కెట్ పోయి మటన్ పట్టుకరాపో ఏంది మటనా మటన్ పుణ్యానికి ఇస్తాడా మటన్ తెపోవాలని చెప్తాను నాడు కూరగాయల కోసం అండుకోయేమన్నా ఏంది కూరగాయలు అన్నా నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఏమన్నావు ఆదివారం మటన్ తీసుకొస్తాను అన్నవా నువ్వు వచ్చేదాకా అన్నం వండుడే లేదు బెల్లం అన్నాక సీమలు పట్టకుంటుంటాయా మొగుడు అన్నాక అబద్ధాలు చెప్పకుంటుంటాడా ఏదో అట్లా అన్నా పోయి అండుకో పైసలు లేవంటే ఆహా అట్లనా మరి పెళ్ళమన్నాక కూడా అండి పెట్టకుంటుంటది పోయి అండుకొని తినుకో అబ్బో తిప్పులాడి తిప్పుతానా ఇక స్టార్ట్ చేసినావా నీ అవ్వ పెళ్లి చేసుకున్నా పుణ్యానికి అనుకుంటానవా అండి పెడతావనే చేసుకున్నా అండి పెట్టుకోనాడు ఏంది తిప్పులాడా నీ ముంగి సొమ్మకపోడా మామగారు కట్నం ఇయ్యలేదా ఏదో పుక్కి చేసుకున్నట్టు మాట్లాడతాను అబ్బో ఇచ్చిళ్ళు మీ అవ్వగారు కట్టాలు పోతే నేను బిల్డింగులు కట్టుకున్నా మరి ఏవో మాట్లాడుతాంది మీ అవ్వగారు ఇచ్చిందా 1,00,000 రూపాయలు నీ చీరలకే అయినాయి నడు నడు ఇగో అయితమే గాని నాకు ఇంట్లో ఒక్కదానికి పిచ్చిలేస్తాని నాకు ఒక సెల్ ఫోన్ కొని ఏంది మటన్ ముక్కకు 300 ఇవ్వంటే సెల్ ఫోన్ ఎక్కచ్చి కొనాలే ఏమన్నా దిమ్మకున్నదా నీకు నా దిమాగ్ మొత్తం నువ్వే తినబడుతుంది నాకు ఒక సెల్ కొని నీ దిమాగ్ తిని దున్నపోతు లెక్క బలుతానా నేను మరి నీ అవ్వ నువ్వు దున్నపోతు లెక్క బలితే నాకేంది దుడ్డ పిల్ల లెక్క బలితే నాకేంది నాకైతే సెల్ ఫోన్ కొని పైసలు లేవంటే సెల్ ఫోన్ మటన్ ముక్క అని వృతానం ఏదో పొద్దు నుంచి అవ్వ ఏమైందిరా దీపక గట్టున్నాయేమరా ఏం చెప్పారు రమేష్ గా కైకిలో కంటే డబ్బులు దిగవల్ల అది కాస్త నా పిల్ల పట్టుకుపోయి తెలుగు అన్నది ఇప్పుడు కైకిలోకి పైసలు లేవు తెల్లారితే ఇంటి మీద పడుతుందని నాకు భయం అవుతుంది పిల్లల్ని అద్దులు ఉంచుకోవాలని తెలియదా నీకు మరి నేను అద్దులనే ఉంచినరా అదే నాది లేకుండా అద్దులు దాటింది ఏమన్నా గట్టిగా అనుకో కిరోసిన్ పోసుకొని సత్తాను విరుపుతాంది ఏం చేయాలరా నేను అరే అదే కిరోసిన్ నువ్వు పోసుకోపోయినవరా పీడబో నాకు ఇచ్చే 50 ఎక్కువ పెడదామనా నీ అబ్బా తెల్లారులైతే పెక్కు కోసం నాగరికి వస్తావు నా సాగు కోరుకుంటారు నువ్వు అయితేనే కానీ ఏమైంది చెప్పు అదేరా ఇప్పుడు కైకిలోలకు రూపాయి లేదు వాళ్ళు ఎప్పుడు ఇంటి మీద వచ్చి పడుతున్నాం భయం అవుతుందిరా ఇప్పుడు ఏం చేయాలి రమేష్ గా దగ్గర ఉంటే డబ్బులు చూసారు కొంచెం ములక్కాయ ఎటు పోతానావంటే ముంగటు నన్ను మూతి నాకపోతానా అన్నదట నేనే పక్కన మూతి నాకుతా అంటే నువ్వు వచ్చి నా మూతి నాకుతా అంటే ఎవరా పైసలు ఎడగలబడ్డారా నాకారా అయినా పిల్లాన్ని చేతులు ఉంచుకోవాలరా అరే నా బాధలు నేనుంటే చెప్పిందో చెప్తావేంద్రా నువ్వేదో పెద్ద పిల్లాన్ని చేతిలో పెట్టుకున్నట్టు అదే నేను ఆడిస్తుంది ఊరంతా చెప్పుకుంటలేదా ఏదో నాకు చెప్తున్నా పెద్దగా ఏంది నా పిల్లని నన్ను కడగలాడుతా ఉచ్చ పడుతుంది నేనంటే తెలుసా ఏం చూస్తాను నువ్వు అవుపిత్తలేదా కైకిల్ కొలకని దాచుకున్న పైసలన్నీ తీసుకుపోయి సెల్లు కొనే అవుపిస్తుంది బాబు పోతా నాకు తెలుసురా అయితే ఏమే ఆకలి అయితే అన్నం వేసుకురా ఊళ్ళో మెదడు సరిపోలేదా బావా ఇంకా ఆకలి అయితే అంటారు వచ్చిండ పోడు మూగురు అయినా ఎందుకు వచ్చినవురా అక్క సెల్లుగోనంటే కొని తిలవంట కదా ఫోన్ చేస్తే వచ్చిన అయినా నువ్వు ఇచ్చిన కట్నం అంతా వదిలి పెట్టినావు బావా ఉంచుకున్నది ఊక అడుగుతా అంటే ఉద్ధరించిండ్రా
సిగ్గన్ను ఉండాలి బామ్మర్ది. మీరు ఇచ్చిన కట్నానికి ఇంకింత అప్పు చేసి సీరియల్ ఉండదు కదరా నీ అక్క. అక్క సీరియల్ కొంటే కొననే కానీ నువ్వు ఉంచుకున్న దానికి ఉద్దరు ఎందుకు ఇచ్చినావు? అరే నిన్ను మీ ఊరోళ్ళు ఎడ్డోడు అంటే ఏమో అనుకున్నారా? నువ్వు ఎడ్డోని కాదురా, ఎడ్డోనా కొడుకురా. నన్ను ఎడ్డోడన్నా గుడ్డోడన్నా నువ్వే కదా బావా. అయితే మే కానీ అక్కకి సెల్ కొనుకొద్దాం బాబా. ఏంది ఇప్పుడు నన్ను బుధగరెత్తానవరా బామ్మర్ది? మా అవ్వయ్య కూడా నా పెళ్లికి ముందు పెళ్లి చేసుకోరా అని పెళ్లి చేసి నా జీవితాన్ని బుగ్గిపాలు చేసిల్లా. ఇప్పుడు నువ్వు బుధగరెచ్చి నన్ను బుగ్గగాని చేద్దాం అనుకుంటానావురా? కొత్త నిన్ను ఇంకా బుగ్గ అనియాలా బా? నీ అక్కకు నీకు బాగా ఎడకారాలు అవుతానయ్యరా. అట్లుంటది. మాజాలు గాని మా తమ్ముని తీసుకుపోయి సెల్ కొనుక రాపో. టీవీ కొనేదాకా టీవీ అని ఎంబడి పడుతుంది, టీవీ కొనబెడుతుంది. ఇప్పుడు సెల్లు అన్నా మెదడు తినబడుతుంది. అయినా సెల్లు పోన్లు ఏం కాడబడ్డదా అంతగానం? నీకు తెలియదా ఇంకా? మా తమ్ముడే ఎడ్డోడు అనుకున్నా, నువ్వు కూడా ఎడ్డోనివేనా? సెల్లులా బొర్రాన్ ఉంటదట. ఏంది బోరా? మన సెన్ల బోరా పక్క సెన్ల బోరా? అయినా ఇంకా సెల్లుల బోర్ ఎట్లెత్తరే? ఓ రెడ్డి నా మొగడా, అది బోర్ కాదు, బొరాన్. ఎవరు బోర్ అయితే మనకెందుకు బా? మా అక్కకి పోయి సెల్ కొనుకొద్దాం బా. ఈ అక్క సెల్లు అని సావా కొడతా లేదురా నన్ను. సెల్లు లేదేం లేదు, నువ్వు ఇంటికి నాడు అన్నం వేసుకురా ఆకలేదు. అది నువ్వు సెల్లు కొనిస్తావా కొనియవా? సెల్లు కొనిచ్చేదే లేదు. అయితే నేను నీకు తిండి పెట్టేదే లేదు. నువ్వు ఇయ్యాల కాదు ఇంకా 10 రోజులు తిండి పెట్టకుండా సెల్లు కొనేదే లేదు. అంతేనా? గంతే. రే తమ్ముడు ఇట్లారా. ఓ నాకేనా భయమా? పైసలా చెట్లకు కత్తానే ఎప్పుడు నన్ను కత్తానే? రే తమ్ముడు, ఇవాళ ఇంట్లో వంట ఏం చేయలేదు, ఒక పెరుగు ప్యాకెటే ఉన్నది. బావ రాకముందు నువ్వు పోయి తాగు. కాలు కడుకునేరా. అమ్మా తోడే, ఇది నా పిల్లవా లేకపోతే నా సవిత? నాకు పెట్టకుండా దాని తమ్ముడికి పెట్టుకుంటుందా? చెట్టు పెట్టా చూస్తా. నాకు పెట్టకుండా దాని తమ్ముని పెట్టుకుంటా. ఈ ఫోటోకి చాలు, మళ్ళీ రేపు చూద్దాం. ఇక అమ్మా కాళ్ళంతా గడగడవుతుంది. దేవుడా గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. ఏమే ఉన్నాయే అబ్బో రాయే. ఏమైంది బాబా? మొత్తం ఆగమాగమైతాను. అబ్బో బూతుడు వర్షపడతలేదురా, కడుపు నొప్పి, మోషన్స్ అవుతాయి. ఎక్కడ? మీ తాత బొంద దగ్గర. ఎక్కడ పెడతారా? ఏమే చచ్చిపోయేటట్టున్నానే. అయ్యో బావా, పైపు లీక్ అయిందా? ఏ కాదక్క, పంక్చర్ అయినట్టున్నది. అవు బా, గాలి పోతుందా? పోతుందిరా, వాసన చూస్తావా? నీ సరసాలు చల్లగా ఉన్నా. ఫస్ట్ నువ్వు దావకానే తీసుకోబోర్రే, చచ్చిపోయేటట్టున్నా. ఏంది దావకన్నా తీసుకుపో అన్నా? ఏం పుట్టిందని నీకు? ఏం పుట్టిందంటే పోయింది, ఏరుగా పెడతా అంటే. ఓ అందుకేనా అప్పటి నుంచి ఒలింపిక్స్ లో కదా ఉరికినట్టు ఉరుకుతాను. బాగా ముచ్చట పక్కన పెట్టి కానీ ఇంట్లో పెరుగున్నా అన్నావు కదా అక్క, పోయి చూసరికి లేదు, ఎవరు రాయిలు అసలు. నువ్వు తాగలేదారా తమ్మి? మంచి పని చేసినవుద్ది.
దాంట్లో మందు కలిపి పెట్టిన నాకు తర్వాత గుర్తుకొచ్చింది. మందు కలిపినావా? ఏం మందు కలిపినవే? అల్లా మరుగు మందు కలిపిన. వారం రోజుల వరకు కడుపు నొప్పి మోషన్స్ అయితేనే ఉంటాయి. తిరుగుడిచ్చేదాకా పోనే పోదు. అమ్మ తోడు, ఆ ముచ్చట నా తెలియక నేనే తాగినా. అది దొంగతనంగా పోయి డాక్టర్ దగ్గర పోదాం పావే. ఓ బావా, దానికి విరుగుడు మా అక్క దగ్గరనే ఉంటది. నువ్వే డాక్టర్ దగ్గరికి పోయినా కూడా ఇంకింత ఎక్కువనైతే కానీ తక్కువనైతే కాదు. అమ్మ తోడు, నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతానే. ఆ ఇరుగుడు ఏదో అయ్యే చచ్చిపోయేటట్టుండే నేను వాంచనైతేనే. ఆహా గట్ల రా బిడ్డ, నాకు తెలుసు నువ్వు నా దారికి వస్తావని. నాకు సెల్లు కొనిస్తేనే నీకు విరుగుడిస్తా, లేకపోతే నీ దారి నీది, నా దారి నాది. అమ్మని సెల్లు కోసం సొంత మొగ్గునే చంపుకుంటావానే? ఎందుకు ఇట్లా తయారైనవే గయ్యాలనా? నీకు సెల్లు కొనిస్తా, నీ దండం పెడతా కానీ నాకు విరుగుడియే. గట్లన్నావు మంచిగా ఉన్నది. పైసలు కొనుకొచ్చుకుంటా. బీరువాలు ఉన్నాయి, పోయి కొనుకొచ్చుకోపోవే. దండం పెడతా పోవే. మంచి మగుడు. దీనికే తక్కువ. తమ్ముడు సెల్లు కొనుక్కొని వస్తున్నావు. నాకు ఇరుగుడు ఎవరు ఇస్తారే? నీకు మందే పెట్టలేదు. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తిన్నట్టున్నావు. అందుకే ఊరుకుతాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పంచర్ ఇప్పించుకొని రాపో.